Welcome to APDSC 2025 General Knowledge. DSC, APPSC, TSPSC, SA Constables, SSC, Railway, other exams, GK. First one ప్రపంచం, సెకండ్ వన్ ఐక్యరాజ్య సమితి, థర్డ్ వన్ ప్రాంతీయ సంస్థలు, ఫోర్త్ వన్ దేశాలు, రాజధానులు, కరెన్సీ, భాషలు, ఫిఫ్త్ వన్ సర్వోత్తమమైనవి, సిక్స్త్ వన్ ప్రాచీన నామాలు, సెవెంత్ వన్ ప్రదేశాలు, భౌగోళిక మారుపేర్లు, ఎయిత్ వన్ మొదటి వ్యక్తులు, నైన్త్ వన్ నదీ తీర నగరాలు, టెన్త్ వన్ గ్రంథాలు, రచయితలు, 11th వన్ ముఖ్యమైన తేదీలు, 12th వన్ ప్రముఖ వ్యక్తులు, నినాదాలు, 13th వన్ వ్యక్తులు, బిరుదులు, 14th వన్ క్రీడలు, ఆటలు, 15th వన్ అవార్డులు, 16th వన్ ప్రభుత్వ రంగ సంస్థలు వాటి ప్రదేశాలు, 17th వన్ వివిధ శాస్త్రాలు, అధ్యయనాలు, 18th వన్ పరికరాలు, ఆవిష్కర్తలు, 19th వన్ భారతదేశం, రాష్ట్రాలు, 20th వన్ భారతదేశం జాతీయ చిహ్నాలు, 21 భారతదేశం నృత్యాలు, 22 గిరిజన తెగలు, 23 జాతీయ పార్కులు, 24 భారత జనాభా లెక్కలు 2011, 25 భారతదేశం ప్రాజెక్టులు, 26 ఆపరేషన్లు, 27 కమిటీలు, కమిషన్లు, 28 సమాచార వ్యవస్థ, 29 రవాణా వ్యవస్థలు, 30 భారత రక్షణ వ్యవస్థ, 31 సైన్స్ టెక్నాలజీ, 32 పర్యావరణ ఉద్యమాలు, ఒప్పందాలు, 33 కోవిడ్-19 కరోనా, 34 జనరల్ సైన్స్, 35 భూగోళ శాస్త్రం, 36 చరిత్ర, 37 పాలిటీ భారత రాజ్యాంగం, 37 పాలిటీ భారత రాజ్యాంగం, 38 అర్థశాస్త్రం, 39 అభివృద్ధి పథకాలు, 40 అబ్రివేషన్స్, 41 మిస్సిలేనియస్, 42 ప్రీవియస్ పేపర్స్. ఫస్ట్ వన్ మీకు తెలుసా? ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధిగా తొలి మహిళా యుద్ధ పైలట్. అత్యధికుల్లో మాట్లాడే భాషలలో హిందీకి 3వ స్థానం. ఐక్యరాజ్య సమితి ప్రాధాన్యత సంవత్సరాలు. యుఎన్ఓ ఇంటర్నేషనల్ ఇయర్స్ 27. ఐక్యరాజ్య సమితి వినియోగంలో హిందీకి చోటు. టాప్ 10 నింగిని తాకే నగరాలు. దేశంలోనే తొలి కార్బన్ రహిత పంచాయతీ ఏది? విశ్వసుందరంగా హర్నాజు సింధు. భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిన 4వ వ్యోమగామి. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన మొదటి బ్రిటిష్ ప్రధాని. కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్ II. భారత జాతీయ బహుముఖ పేదరిక సూచిక 2021. పోప్ ఫ్రాన్సిస్తో సమావేశమైన తొలి భారత ప్రధాని ఎవరు? రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ మైదానం. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మీరాబాయి ప్రపంచ రికార్డు. వరుసగా 2 ఒలింపిక్స్లలో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు. ఐసీసీ 2011-20 దశాబ్దపు మేటి క్రికెటర్లు. హిందీ నవలకు అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ 2022. ఉచిత విమాన సేవలను వినియోగించుకున్న ఏకైక భారతరత్న అమర్త్య సేన్. సిఎస్ఐఆర్కు తొలి మహిళా డీజీ కలై సెల్వ్. ఆధార్ కార్డు. 70 ఏళ్ల తర్వాత భారత్ తిరిగొచ్చిన చీతలు. కునో నేషనల్ పార్కులో వదిలిన ప్రధాని నరేంద్ర మోడీ. విక్రాంత్ జల ప్రవేశం. విదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి జలాంతర్గామి. హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సిడిఎస్ బిపిన్ రావత్ మృతి. గురు శని గ్రహాల మహాసంయోగం. ప్రపంచంలో అతిపెద్ద బ్యాక్టీరియా. ప్రపంచంలో అత్యంత పొడవైన రైలు మార్గం. సూసైడ్ మిషన్.
గగన్యాన్ 20వ శతాబ్దంలో అత్యధిక ధర పలికిన పెయింటింగ్ క్యాప్ అంటే దేశంలోనే తొలి కార్బన్ రహిత పంచాయతీ ఏది? కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్ II. ఆధార్ కార్డు. చైనాలో ముగ్గురు సంతానానికి అనుమతి. మదర్ హీరోయిన్ అవార్డు. రష్యా. యూపీఐ ఫాస్టాగ్ తప్పనిసరి. రక్షణ నియామకాల్లో అగ్నిపథ్. స్వాతంత్ర అమృత మహోత్సవం. 76 ఏళ్ల స్వాతంత్ర భారత ప్రస్థానం 1947–2022. 1947 బ్రిటిష్ ఇండియాలో 17 ప్రావిన్సులు మరియు 563 రాచరిక రాష్ట్రాలు ఉండేవి. సెకండ్ వన్. 1947 ఆగస్టు 15 బ్రిటన్ భారతదేశాన్ని భారత్ మరియు పాకిస్తాన్గా విభజించింది. 3. 1947 అక్టోబర్ పాకిస్తాన్తో మొదటి యుద్ధం జరిగింది. ఫోర్త్ వన్. 1948 జనవరి 30 నాథూరామ్ వినాయక్ గాడ్సే చేత మహాత్మా గాంధీ హత్య గావింపబడ్డారు. ఫిఫ్త్ వన్. 1949 జనవరి 1 UN కాల్పుల విరమణపై చర్చలు జరిపినప్పుడు పాకిస్తాన్తో యుద్ధం ముగిసింది. సిక్స్త్ వన్. 1949 నవంబర్ 26 రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. సెవెంత్ వన్. 1949 నవంబర్ 26 1950 వరకు భారత్ ఆధిపత్యంగా ఉంది. 1949 ఎయిత్ వన్. 1949 నవంబర్ 26 తూర్పు పాకిస్తాన్ నుండి పశ్చిమ బెంగాల్ మరియు ఇతర రాష్ట్రాల్లో సుమారు 1 మిలియన్ శరణార్థులను భారత్ గుర్తించింది. నైన్త్ వన్. 1950 జనవరి 24 రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జాతీయ గీతం జనగణమనను ప్రవేశపెట్టారు. అనంతరం హిందీలోనికి అనువదించారు. టెన్త్ వన్. 1950 జనవరి 24 భారత్ నూతన రాజ్యాంగాన్ని ఆమోదించింది. 11th వన్. 1950 జనవరి 24 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత మొదటి రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. 12. 1950 జనవరి 24 భారత రాజ్యాంగం హిందీ మరియు ఇంగ్లీష్లలో రాయబడిన ప్రతి లిపిని ఆమోదించి 1950 జనవరి 24న రాజ్యాంగ సభ్యులు సంతకం చేశారు. 13. 1952 భారతదేశ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 14. 1952 జవహర్లాల్ నెహ్రూ భారత మొదటి ప్రధానిగా ఎన్నికయ్యారు. 14th వన్. 1952 ప్రత్యేకాంధ్ర కోసం జరిపిన పోరాటంలో శ్రీ పొట్టి శ్రీరాములు మరణించారు. 16th వన్. 1953 డిసెంబర్ 22 స్టేట్ రీ ఆర్గనైజేషన్ SRC కమిషన్ ఏర్పాటు చేయబడింది. 17th వన్. 1955 SRC కమిషన్ 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకు సిఫారసు చేసింది. 18th వన్. 1955 మొదటి రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా రాజ్పథ్కు శాశ్వత వేదికగా ఎంపిక చేశారు. 19th వన్. 1956 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదించబడింది. 20th వన్. 1956 నవంబర్ 1 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 14 రాష్ట్రాలు ఆవిర్భవించాయి. ఆంధ్రప్రదేశ్, ముంబాయి, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మైసూర్, పంజాబ్, రాజస్థాన్ భాషాపరంగా ఏర్పడ్డాయి. 21. 1957 జమ్మూ కాశ్మీర్ కమ్యూనికేషన్స్, డిఫెన్స్ మరియు విదేశీ సంబంధాలు మినహా భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. 22. 1962 చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్పై దండయాత్ర జరిపింది. అందులో భాగంగా లడఖ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లో మెక్మోహన్ లైన్ సరిహద్దుల్లో ఈ దాడి జరిగింది. 23. 1955 పాకిస్తాన్తో భారత్ రెండోసారి యుద్ధం జరిగింది. 24. 1968 మద్రాస్ రాష్ట్రం తమిళనాడుగా పేరు మార్చబడింది. 25. 1971 పాకిస్తాన్తో భారత్ మూడవ యుద్ధం చేసింది. 26. 1971 తూర్పు పాకిస్తాన్ ద్వైపాక్షికంగా వివాదాలను పరిష్కరించడానికి సిమ్లా ఒప్పందంపై సంతకం చేసింది. 27. 1975 మే 16 సిక్కిం ఇండియన్ యూనియన్లో 22వ రాష్ట్రంగా విలీనమైంది. 28. 1975 మే 15 జాతీయ అత్యవసర స్థితి విధించబడింది. 29. 1977 జాతీయ అత్యవసర స్థితి ముగిసింది. 13. 1977 కేంద్రంలో మొదటి కాంగ్రెసేతరులు ఎన్నికయ్యారు.
31 1979 జనతా పార్టీ ప్రభుత్వం అంతరించింది. 32 1980 జనతా పార్టీలో అంతర్గత విభేదాల తర్వాత బీజేపీ ఏర్పడింది. 33 1984 అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ నుండి వ్యతిరేకవాదులను తరిమేయడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ను చేపట్టారు. 34 1984 ప్రధాని ఇందిరాగాంధీ హత్య గావింపబడ్డారు. 35 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో యూనియన్ కార్బైడ్ నుండి విషవాయువు లీకేజీ వల్ల 3,500 మంది మరణించగా 5 లక్షల మంది గాయపడ్డారు. 36 1987 శ్రీలంకలోని సింహలులు మరియు తమిళుల మధ్య ఉద్రిక్తతల తర్వాత శాంతి నెలకొల్పడానికి భారత్ శ్రీలంక శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. 37 1988 34 ఏళ్లలో మొదటిసారి భారత ప్రధాని రాజీవ్ గాంధీ చైనాను సందర్శించి డెంగ్ వయోపాంగ్ను కలిశారు. 38 1990 కర్ణాటక మరియు తమిళనాడు మధ్య 150 సంవత్సరాల నాటి నీటి వివాదాన్ని పరిష్కరించడానికి కావేరీ ట్రిబ్యునల్ ఏర్పడింది. 39 1990 విపి సింగ్ ప్రభుత్వ హయాంలో మండల్ కమిషన్ అన్ని స్థాయి ప్రభుత్వ సేవలలో ఓబీసీ అభ్యర్థులకు 27% రిజర్వేషన్ కోసం సిఫారసు చేసింది. 40 1992 బాబ్రీ మసీదు కూల్చివేయబడింది. 41 1993 ముంబైలో వరుస బాంబు పేలుళ్ల ఘటన జరిగింది. 42 1999 ప్రధాని వాజ్పేయి లాహోర్ను సందర్శించి ఢిల్లీ లాహోర్ బస్సును ప్రారంభించారు. 43 2001 ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 44 2001 భారత్ పార్లమెంటు ఉగ్రవాదుల దాడి జరిగింది. 45 2002 గోధ్రా రైల్వే స్టేషన్లో సబర్మతి ఎక్స్ప్రెస్ కోచ్కు నిప్పంటించడంతో అల్లర్లు చెలరేగాయి. 46 2005 సమాచార హక్కు చట్టం అమలు. 47 2006 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చింది. 48 2010 యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మొదటిసారిగా ఆధార్ కార్డు జారీ చేసింది. 49 2011 పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కమ్యూనిస్టులను ఓడించడంతో ప్రపంచంలోనే ఎక్కువ కాలం కొనసాగుతున్న ప్రజాస్వామ్య వామపక్ష పాలన ముగిసింది. 50 2014 బీజేపీ మొదటిసారి పార్లమెంటరీ మెజార్టీ గెలుచుకుంది. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 51 2014 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. 52 2014 తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 53 2015 రిపబ్లిక్ డే సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మొదటి అమెరికా అధ్యక్షుడు ఈయనే. 54 2017 జనరల్ మరియు రైల్వే బడ్జెట్లు మొదటిసారి విలీనమయ్యాయి. 55 2018 సుప్రీంకోర్టు శబరిమల ఆలయంలోకి మహిళలు, వృద్ధులు, 10 ఏళ్ల బాలికలకు ప్రవేశం కల్పించింది. 56 2019 లోక్సభకు బీజేపీ రెండోసారి ఎన్నికైంది. 57 2019 మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్టికల్ 370 ఉపసంహరించుకుంది. ఈ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు 2 కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ మరియు లడాఖ్లుగా విభజించింది. 58 2020 ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో పోరాటం జరిగింది. 59 2020 మార్చి 22 భారతదేశంలో కరోనా కట్టడిలో భాగంగా మొదటిసారిగా 14 గంటలు జనతా కర్ఫ్యూని విధించారు. 60 2020 మార్చి 24 ప్రధాని మోడీ దేశంలో కరోనా కట్టడిలో భాగంగా మార్చి 25 నుండి ఏప్రిల్ 14 వరకు 21 రోజులు లాక్డౌన్ విధించారు. తర్వాత ఏప్రిల్ చివరి వారం వరకు పొడిగించారు. 61 2020 ఆగస్టు 5 అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. 62 2021 ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్లో ప్రారంభించారు. అక్టోబర్ 21 నాటికి దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ 100 కోట్లు దాటింది. 63 2022 జూన్ 14 భారత్ గౌరవ్ పథకం కింద భారతదేశం మొట్టమొదటి ప్రైవేట్ రైలు కోయంబత్తూర్ మరియు షిరిడి మధ్య దక్షిణ రైల్వే జోన్ వద్ద ప్రారంభించబడింది. 64 2022 సెప్టెంబర్ 2 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఎయిర్క్రాఫ్ట్ లిఫ్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ను
కొచ్చిలో ప్రారంభించారు. 65 2022 అక్టోబర్ 1 ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో భారతదేశంలోని 13 నగరాల్లో మొదటి దశ 5G సేవలను ప్రారంభించారు. ఫస్ట్ లెసన్ ప్రపంచంలో సర్వసత్తాక దేశాలు, ప్రత్యేక పాలిత దేశాలు మొత్తం కలిపి 208కి పైగా దేశాలున్నాయి. అందులో 193 దేశాలకు ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉంది. 190వ దేశంగా స్విట్జర్లాండ్, 191వ దేశంగా తూర్పు తైమూర్ చేరాయి. 2006 జూన్ 3న సెర్బియా నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన మాంటెనిగ్రో 2006 జూన్ 28న ఐక్యరాజ్య సమితిలో 192వ సభ్య దేశంగా చేరింది. 2011లో జూలై 14వ తేదీన దక్షిణ సుడాన్, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ సుడాన్ 193వ దేశంగా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందింది. ఫస్ట్ వన్ అతి పెద్ద దేశం రష్యా 10 కోటి 70,75,080 చదరపు కిలోమీటర్లు. అతి చిన్న దేశం వాటికన్ సిటీ 0.44 చదరపు కిలోమీటర్లు. అతి చిన్న రిపబ్లిక్ నౌరు దాదాపు 21 చదరపు కిలోమీటర్లు. అతి పెద్ద పట్టణం మౌంట్ ఈసా, క్వీన్లాండ్, ఆస్ట్రేలియా. అతి ఎత్తులో ఉన్న పట్టణం వెన్చూవాన్, టిబెట్ సముద్ర మట్టానికి 5,100 మీటర్ల ఎత్తులో ఉంది. అతి పెద్ద నగరం లండన్ 1,100 చదరపు కిలోమీటర్లు. అతి ఎత్తులో ఉన్న రాజధాని నగరం లాపాజ్, బొలీవియా సముద్ర మట్టానికి 3,631 మీటర్ల ఎత్తులో ఉంది. అతిపెద్ద దేశాలు జనాభాలో దేశం జనాభా కోట్లలో దాదాపు ఉనికి. చైనా 142,58,087,337. ఆసియా భారత్ 141,71,73,173. USA